తూర్పుగోదావరి జిల్లాలో సామాజికంగా రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి జీవి హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ మనతో ఉన్నాడు. అయితే ఈయన పొలిటికల్ సైన్స్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్లో అయితే ఏదైతే మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చదువుకున్నటువంటి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదువుకుని ఇక్కడ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి జీవి మనతో ఉన్నారు. అయితే శ్రీరాజు ఆయన యొక్క పాత్ర రాజకీయాల్లో ఏ రకంగా ఉంది, సామాజిక పరిస్థితుల్లో ఏ రకంగా ఉన్నదని అడిగి తెలుసుకుందాం. శ్రీరాజు గురించి అసలు ఆయన మనతో ఉండడం నెంబర్ 1 న్యూస్ చేపడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటర్వ్యూలో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ముందస్తుగా మీ నాన్నగారితో ముందు నడుస్తున్నారు. అయితే సామాజిక వర్గాలకు మీరు ఏ రకంగా అందుబాటులో ఉంటున్నారు? నేను ఎప్పుడు కూడా ఏ సామాజిక వర్గానికన్నా సరే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను. ఏ టైంలో అన్నా సరే నాకు ఫోన్ వచ్చినా 24 గంటలు ఎప్పుడన్నా సరే నేను ఫోన్ సెన్స్ ఉన్న వ్యక్తిని, పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంటాను. ప్రతి నిమిషం కూడా నేను రాజకీయాల గురించి ఆలోచిస్తాను, రాజకీయాల్లోనే ఉంటాను. బిజినెసెస్ ఉన్నప్పటికీ నేను లండన్లో చదువు అయిపోయిన తర్వాత నాకు ఒక మంచి ఉద్యోగం ఆఫర్ కూడా వచ్చింది కెనడియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో. మరి అది కూడా వదిలేసి నేను ప్రజా సేవకి వచ్చాను. మొన్న ఎలక్షన్లో పోటీ చేశాను. పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రజలతో ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చినాను కనుక ప్రజలతోనే ఉంటాను ఎప్పుడు కూడా. నేను ఏదైతే మీరు అంటే జై సమాఖ్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి పార్టీలో మీరు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంటే రాజకీయ రంగప్రవేశం అంటే మీ యొక్క వయసుకి కానీ లేకపోతే మీకున్న నాలెడ్జ్కి కానీ చిన్న వయసులో రాజకీయాలు రావడానికి మీరు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు? 2014 ఎలక్షన్స్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ తరఫున కంటెస్ట్ చేశాను. అయితే అది రాజకీయ రంగ ప్రవేశం అని నేను అనుకోను. ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, జై సమైక్యాంధ్ర అని అరిచిన ప్రజలు నిజంగా ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఎవరెవరైతే మోసం చేశారో అన్న ఫీల్లో ఉంటారో వాళ్ళకి వెళ్ళి ఓటుతో గుణపాఠం చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ప్రజలకి ఆ జై సమైక్యాంధ్ర అన్న నినాదం, ఆ గుర్తు అక్కడ లేకపోతే, అందులోని జై సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఆఖరి నిమిషం వరకు పోరాటం మా ఫ్యామిలీ ఏదైతే ఉందో, మా ఫ్యామిలీ నుంచి అక్కడ ప్రెజెన్స్ లేకపోతే అది మంచి ఉద్దేశం అవ్వదు. ఆ జై సమైక్యాంధ్ర అన్న నినాదం ఎలక్షన్ అయిపోయే వరకు కూడా మోగపోకూడదు అన్న ఉద్దేశంతో నేను 2014 ఎలక్షన్తో కంటెస్ట్ చేశాను. కానీ అది రాజకీయ రంగ ప్రవేశం అని నేను అనుకోను. కానీ ఆ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం వల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే మటుకు వచ్చింది. ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ అదే ఈ రాజకీయ కోణాల్లో చూసుకున్నట్లయితే సామాజిక వర్గంగా చూసుకున్నప్పటికీ ఈ ఉభయ రాష్ట్రాలు రెండు విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జై ఆంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని ముందు తీసుకురావడం, పార్టీ పెట్టడం, ఆ పార్టీ తరపున మీరు పోటీ చేయడం అనేది కూడా కొంతమందిలో విమర్శలకు కూడా తావనిస్తున్నాయి. అయితే ఆ సమయంలో మీరు కొన్ని సంఘటనలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే జై ఆంధ్ర సమయంలో మీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మీరు కూడా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. మీరు ఒక బలమైనటువంటి శక్తిగా ఒక వర్గాన్ని కూడబెట్టుకుని నడుస్తున్నటువంటి వ్యక్తిగా అయితే మీ మీద చాలా పోకళ్ళు వచ్చినాయి. దాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవచ్చు? దాడి చేసిన మాట వాస్తవమే, రాష్ట్రంలో అందరూ చూశారు. కానీ అది ఇరు వర్గాలు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళకి చెప్పాం, మేము చేసిన తప్పు ఏంటో వాళ్ళు కూడా చూశారు. ఇరు వర్గాలు కూర్చున్నాం, కోర్టు సమక్షంలోనే అది రాజీ అయిపోయింది. అట్ ది సేమ్ టైం అది క్లోజ్ అయిపోయింది గొడవ. అంటే గొడవల సమస్య ఎలాగున్నా మీరంటూ ఒక వ్యవస్థను నడుపుతారని, మీకంటూ ఒక బలగం ఉన్నదని, మీకంటూ ఒక యువతకు సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి ఒక దళాన్ని కూడా నడుపుతున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి సమాచారం. దీనిపైన పోలీసులు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా అనవచ్చు? నాకు దళం కానీ అనుచరులు కానీ అంటే ఒక చిన్న అయితే మటుకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ఫాదర్ మీద 23 కత్తిపోట్లు జరిగింది. చాలా పెద్ద ఇన్సిడెంట్ రాజమండ్రిలో. అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అందరం కూడా హాస్పిటల్లో ఉన్నాం. మా నాన్నగారికి 16 ఆపరేషన్స్ జరిగినాయి. 16 ఆపరేషన్స్ జరిగిన తర్వాత ముద్దాయిలందరినీ కూడా హైకోర్టులో నించోబెట్టారు. అన్నీ ప్రూవ్ అయిపోయినాయి. వాళ్ళే
అటెంప్ట్ చేసినట్టు మా ఫాదర్ మీద, ఆ తర్వాత ఎందుకు చేశారు, ఎవరు చేయమంటే చేశారు అనేది కూడా మొత్తం అంతా కూడా కోర్టు ఒక పిక్చరైజేషన్ తెచ్చేసుకున్న తర్వాత మా ఫాదరు ఒక్క నిమిషం ఒక సాక్ష్యం కానీ చెప్తే ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి. ఆ టైంలోనే మేము బతికి బయటకు వచ్చాం. మనం ఈ టైంలో సాక్ష్యం చెప్పి ఇంకొక 16-17 కుటుంబాలు పోయే పరిస్థితి ఎందుకు మనకి, వాళ్ళ ఉసిరంతా మనకు తగులుతుంది, పోన్లే ఎవడో గడ్డి తినమంటే వీళ్ళు గడ్డి తిన్నారులే అనేసి క్షమించి వదిలేసాం. అంతేకాకుండా మొన్న 2009 ఎలక్షన్స్లో జరిగినప్పుడు కూడా మా మీద ఒక దాడి జరిగింది, మా గన్మ్యాన్లు ఫైర్ చేయడం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా మా ఫాదరు ఎంపీ స్థాయి మనిషి మీద అటాక్ జరిగినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు. మేము ఆ విషయంలో కూడా ఎంత సానుకూలంగా స్పందించి, అంటే ఎవరి మీద పగ తీర్చుకోవాలనో లేదా ఫ్యాక్షన్ టైప్ అలాంటిది ఎప్పుడూ ఉండదు. నేను ప్రైవేట్ సైన్యం అనో లేకపోతే దళం అనో లేకపోతే నా మీద ఒక కేసు లేదు, లేకపోతే నేను ఎప్పుడు ఒక ఫాల్స్ అభ్యోగంలోని లేను. నేను ఎప్పుడు కూడా మంచి చదువుకుని ఒక మంచి క్యారెక్టర్తో ప్రజల్లోనే ఉంటూ మా ఫాదర్కి చిన్నగా ఆదోడుగా ఉంటూ ఆయన చేపట్టుకుని చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ ఫ్రంట్ విజన్లో ముందుకెళ్తున్నాను. నాకు అటువంటి సైన్యాలు కానీ లేకపోతే అనుచరులు కానీ ఆ వర్డ్స్ నాకు వర్తించడం అయితే నా భావన. ఈ రాజకీయాల సంగతి అనేది మనం పక్కన పెడితే, కొద్దిసేపు దాని విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే మోడీ ప్రకటించినటువంటి 500,000 నోట్లు రద్దుపై ప్రజలు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక యువకుడిగా మీరు ఈ సందేశాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఇప్పుడు ప్రజలందరూ మోడీ గారిని ఎలాగైతే ఎన్నుకున్నారో అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను కూడా అలాగే ఎన్నుకున్నారు. ఇది బ్లాక్ మనీ బయటికి తీయడానికి అని చెప్తున్నారు తప్పించి బ్లాక్ మనీకి ఈ కరెన్సీ ఎక్స్చేంజ్కి ఎటువంటి లైనప్ మ్యాచ్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఆ రెండు కూడా ప్యారలల్గా నడిచే ఇష్యూస్ అయితే కూడా కాదు. దీంట్లో చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో అ డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ ఆఫ్ అ స్టేట్. ఆ డిఫాక్టో ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులతో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక ద్వారా దీన్ని తయారు చేసి, ఏమీ లేకుండా మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే 3 నెలలు 4 నెలల్లోనే పెద్ద సీఎంలతోని లేకపోతే టీం మోడీ అని మీటింగ్ పెట్టి ఫోటోలు తీసుకుని ఇచ్చుకున్నారు. ఇటువంటి ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రులు అందరితో సంప్రదింపులు చేసి కనీసం ఒక వారం రోజుల ముందు, అఫ్కోర్స్ రాష్ట్ర బడ్జెట్ ఎలాగైతే సెంట్రల్ బడ్జెట్ లేకపోతే రైల్వే బడ్జెట్ ఎలాగైతే రూపొందించబడుతుందో అలాగే దీన్ని ఒక డెఫినెట్ యాక్షన్ ప్లాన్తో చేశారు. ఓకే, కానీ డెఫినెట్గా దీనివల్ల ఒక లా అండ్ ఆర్డర్ సమస్య రావడం కానీ లేకపోతే అట్టడుగు స్థాయి మనుషులు ఎలా ఇబ్బంది పడతారు అనేది కానీ ఇవన్నీ కూడా బిగ్ హెడ్స్తో చర్చించకుండా సంప్రదింపులు చేయకుండా ఏదో ఒక రాజులాగో లేకపోతే అదొక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో దీన్ని తీసుకుని వెళ్ళారు. ఇది కరెక్ట్ కాదు. ఇకపోతే దీన్ని క్రిస్మస్ ముందు ఉన్నది, ఇప్పుడు చైనాతో కూడా గొడవలు పడుతున్నారు. ఇప్పుడు నిజంగా కూడా 10 రూపాయలు ఉండాల్సిన సీరియల్ సెట్ నిజంగా ఒక క్రైస్తవుడు వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే 300-400 రూపాయలు. ఎందుకు బ్యాన్ చేయనా అంటున్నారు. అదంతా కూడా మళ్ళీ క్రిస్టియన్స్ మీద పడేది. ఇప్పుడు ఇది ఉన్నది కరెన్సీ ఎక్స్చేంజ్ ఇష్యూ. ఇప్పుడు దీంట్లో కూడా మాకు ముందు క్రిస్మస్ వస్తుంది. ఆ క్రిస్మస్ పేదోడు ఎలా జరుపుకుంటాడు? ఇప్పుడు నేను నిన్న కాక మొన్న మా మదర్తో చికెన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 420 రూపాయలు కోడి అంట. సరే 420 రూపాయలు ఇచ్చేస్తే అది దగ్గర చిల్లరలేదు. అంటే ఒక చిన్న కోడి కొనుక్కుని ఇంట్లో 4 భోజనం చేయాలంటేనే 500 రూపాయలు కోడి అయిపోయిన పరిస్థితి. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రులతో ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి దీన్ని తీసుకుని వెళ్ళి చేసుకుని ఉంటే బాగుంది. అదే యూపీ ఎలక్షన్ వచ్చేస్తుంది, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ ద్వారా మనం యూపీ ఎలక్షన్ గెయిన్ చేయాలని ఒక వాళ్ళు
ఇది ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కింద లేకపోతే ఒక ఎలక్షన్ దీని కింద చేశారు తప్పించి దీనివల్ల అయితే మటు ఎటువంటి ఉపయోగం లేదు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్లాక్ మనీ అకౌంట్స్ ఉన్న హోల్డర్స్ అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ ట్రాన్సాక్షన్ వేరియస్ పర్సంటేజ్లో జరిగినట్టు చాలా స్పెక్యులేషన్స్, మాకే చాలా స్పెక్యులేషన్స్. ఎటు వచ్చి నష్టపోయింది ఎవరంటే పేద అట్టడుగు స్థాయి ప్రజలందరూ కూడా ఈ డెసిషన్ వల్ల బాగా నష్టపోయారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే సామాజికంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్థిక ఇబ్బందులు ఇంచుమించు 18 నెలలు నడిచే అవకాశం ఉన్నదని చెప్పి ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. అంటే రాజకీయ కోణంలో అంటే పొలిటికల్ సైన్స్ చేసినటువంటి పొలిటికల్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నేను పొలిటికల్ సైన్స్ చేసినప్పటికీ పొలిటికల్గా వెరీ జూనియర్ని. కానీ ఇందాకే ఎన్డీటీవీలో వచ్చిన ఒక చిన్న ట్వీట్లో చూశాను. ది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్కి ఒక మంచి సూచన ఇచ్చారు. అదేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నారు, ఓకే, దాన్ని నవంబర్ వరకు కూడా కొనసాగించే పద్ధతిలో, అదే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఎటువంటి చేంజ్ చేయకుండా దాన్ని అలాగే కొనసాగిస్తే ఓకే. కానీ ప్రతి నిమిషం మారిపోతుంది డెసిషన్. పెళ్లి కార్డులు తీసుకోమంటారు, పెళ్లి కార్డులు ఉన్న వాళ్ళకేమో డబ్బులు ఇస్తూ ఉంటారు, మళ్ళీ సాయంత్రానికి లేదు 9వ తారీఖున వరకు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. 2,000 రూపాయలు అంటారు, మళ్ళీ 4,000 రూపాయలు అంటారు, 20,000 రూపాయలు అంటారు, మళ్ళీ 10,000 రూపాయలు అంటారు. అంటే వ్యతిరేకత వస్తుంది కనుక డెసిషన్ మారుతున్నాం అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటుందో అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే అటువంటి వ్యతిరేకత వచ్చిన వెంటనే డెసిషన్ మార్చడం వల్ల పైన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, పోయేదంతా కింద వాళ్ళే. అది ఆ ఎఫెక్ట్ అంతా కూడా కామన్ మ్యాన్ మీద పడుతుంది. అయితే ఇటువంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వై నాట్ ద చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియా ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డెసిషన్ అనేది నేను ఒక డౌట్ అందరికీ కూడా. ఎందుకంటే ఇది ఎటువంటి ఎట్లకి తావనిస్తుందంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే మాయావతి గారు మమతా బెనర్జీయో చెప్తున్నట్టు వెనకాతల కుంభకోణం ఏదో జరుగుంటుంది కనుకే జరుగుంటుందనే ప్రజలందరూ కూడా ఆ డైవర్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రజల్లో కూడా. అంటే బడా వ్యాపారాలు చేసుకునేటువంటి విజయ్ మాల్యా లాంటి ఫైళ్ళు కూడా పక్కన పెట్టి 1,200 కోట్లు 12,000 కోట్లు కూడా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పేద మధ్య తరగతి వ్యక్తులపైన ఇటువంటి చర్యలను ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే విజయ్ మాల్యా ఒక్కడే వ్యాపారాలు చేసి నష్టపోతున్నాడా? మాకు తెలిసిన రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా క్రాప్ లోన్ వేశారు, క్రాప్ రాలేదు, వాళ్ళకు కూడా ఇలాగే లోన్ దగ్గర నుంచి వేవ్ ఆఫ్ చేస్తారా? విజయ్ మాల్యా అన్నాడు మోడీ గవర్నమెంట్కి అంత దగ్గరుడా? రైతులు కాదా? రైతులకి ఎంత ఈక్వాలిటీ ఉందో విజయ్ మాల్యాకి కూడా అంత ఈక్వాలిటీ ఉంది. విజయ్ మాల్యా లోన్ వేవ్ ఆఫ్ చేసినప్పుడు రైతులు కూడా పంట వేశారు, పంట పోయింది, ఏదో కాజ్ వల్ల పంట పోయింది. రైతులకి ఎడ్యుకేషన్ ఉండదు, పోనీ ఏదో రైతులు చిన్న తప్పుదం చేశారు, పంట పోయింది, వాళ్ళు కూడా ఇలాగే లోన్ వేవ్ ఆఫ్ చేస్తుందా గవర్నమెంట్? చేస్తే నిజంగా హర్షించదగ్గ విషయం. ఏదైతే ఇప్పుడు మనం ఈ రాజకీయాల గురించి కానీ లేకపోతే సామాజిక పరిస్థితులు మనం ఆలోచించుకున్నట్లయితే ప్రజెంట్ అదే కాంగ్రెస్ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో తావు లేదన్న విషయం ప్రజలందరిలోనూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగని చెప్పి మీరు కానీ మీ నాన్నగారు కానీ కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళరన్నది జగమెరిగిన సత్యం. అలాగని చెప్పి మీరు వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక ఆలోచన ప్రజల్లో అయితే ఉన్నది. అయితే వైసీపీలోకి వెళ్తే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థాయి ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో, యువ నాయకులు, మీకు వారికి కొన్ని విభేదాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. దీని మీద మీరేమనబోతున్నారు? నాకు ఎవరితోని ఎప్పుడు ఎక్కడ ఎటువంటి వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఎందుకంటే నేను ఎవరితోని కూడా కాంట్రవర్సీగా ముందుకెళ్ళేవాడిని కాదు. అయితే వైసీపీలోకి వెళ్తా ఉన్న స్పెక్యులేషన్స్ ప్రస్తుతానికి స్పెక్యులేషన్సే. పార్టీ మారడం అనేది ఇంకా జీవితాంతం ఆ పార్టీలో ఉండిపోయే నిర్ణయం. అది మా ఫాదరు లేకపోతే వాళ్ళ గ్రూప్ కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే అరుణ్ కుమార్ అంకుల్, రాజగోపాల్ గారు వీళ్ళందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటే నేను అందులోకి వాళ్ళ వెనకాతలు వెళ్ళగలను. కానీ మీరు పలానా చేయండి అని చెప్పే స్థాయి నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దే ఆర్ వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్స్. ఇకపోతే విభేదాలు నాకు ఎవరితోనే లేవు. అంటే ఇప్పుడు మన రాజమండ్రిలో చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పటికే వైసీపీలో నాయకత్వం వహిస్తున్నటువంటి, చాలా కాలం నుంచి వైసీపీలో ఉండి మద్దతు ఇస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే అటువంటి వారితో మీకు ఏమైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంది? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు?
నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమైంది, మీ మాటల్లో వినాలనేది. అదే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్తే నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. వాస్తవంగా వాస్తవ పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు రాజా కానీ లేకపోతే లోకల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ నాయకుల నుంచి కానీ మీకు ఏమైనా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? నాకు రామ్మోహన్ రావు గారి పిల్లలకి ఎప్పుడు ఎటువంటి విభేదాలు లేవు, వ్యక్తిగతమైన విభేదాలు లేవు. అప్పుడెప్పుడో ఎన్ఎస్సీ ఎలక్షన్స్లో వాళ్ళు ఒక క్యాండిడేట్ని నించోబెట్టడం, నేను ఇంకో క్యాండిడేట్ని నించోబెట్టడం, దాంట్లో నేను విజయం సాధించడం జరిగింది తప్పించి, అంటే స్టూడెంట్ యూనియన్ వయసు నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. వాళ్ళు ఒకరు జిల్లా ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటే, మేము లేదు మా గ్రూప్ నుంచి ఒకరు జిల్లా ప్రెసిడెంట్ అయితే. నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను దాంట్లోని, కలెక్టివ్ ఆర్గనైజేషన్తో పనిచేస్తాను, నాకు కాంట్రవర్సీ లేవు కనుక నేను పెట్టిన క్యాండిడేట్ని అగ్గాడు. అప్పుడు అదే మొన్న నేను లండన్ నుంచి వచ్చినప్పుడు కూడా మీరు ఇంకో పేరు మర్చిపోయారు, మంత్రి గారి తనయుడు మాజీ మంత్రి గారి తనయుడు కృష్ణారెడ్డి కూడా ఎవరో క్యాండిడేట్ని నించోబెట్టడం జరిగింది. అప్పుడు నాకు కృష్ణారెడ్డి కూడా ఎటువంటి విభేదాలు లేవు ఎప్పుడు కూడా. కానీ నేను అప్పుడు లండన్లో ఉన్నాను, ఇక్కడేమో నించున్నది నా స్నేహితుడే. నేను అప్పుడు హుటాహుటిన లండన్ నుంచి ఫ్లైట్లో బయలుదేరి వచ్చి వర్కౌట్ చేస్తే ఆ ఎలక్షన్ కూడా మేమే నగ్గడం జరిగింది. వేరే వాళ్ళతో వేరేగా అబ్సల్యూట్ కాంట్రవర్సీస్ అయితే మటుకు ఏమీ లేవు నాకు. వ్యక్తిగత విభేదాలు అయితే మటుకు ఏమీ లేవు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఒక పార్టీలోనే కలిసి పెరిగిన వాళ్ళం. బట్ వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏ పార్టీలోనే లేను. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గుడ్. పార్టీ మారి అంటే అంత ఎక్స్టెండ్లో మాట్లాడుతున్నారు, కానీ నిజంగా పార్టీ మారే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా అందరినీ కలుపుకొని పనిచేసే ఉద్దేశం ఉండండి, కానీ నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకుని వెళ్ళేవాడిని అయితే మటుకు కాదు. ఫైనల్గా మనం ఇప్పటి వరకు మీతో మాట్లాడిన సన్నివేశాలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశాలు కానీ మనం పరిగణలో తీసుకుంటే రాబోయే తరంలో, అంటే రాబోయే రోజుల్లో క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు యువకుల పాత్ర ఏ రకంగా ఉండాలి? యువకుల పాత్ర అంటే పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, బట్ దే ఆర్ నాట్ ఫ్లరిషింగ్ అప్. వెనకాతల అందరూ కూడా వారసత్వ రాజకీయాలుకి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా కూడా వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేయడం కూడా మంచిదే. ఎందువలనంటే అఫ్కోర్స్ వారసుడి జిడ్డు అయితే మనం ఏమీ చేయలేం, కానీ నిజంగా కూడా చిన్నప్పటి నుంచి ఫాదర్తోనో మదర్తోనో చేయబట్టుకుని వెళ్ళి ప్రజా సమస్యలు చూడడం, లేకపోతే కార్యకర్తలు ఇంట్లో తిరుగుతున్నప్పుడు మాట్లాడుకోవడం గమనించడం, చిన్నప్పటి నుంచి కూడా పొలిటికల్గా ఫ్లరిష్ అవ్వాలి లేకపోతే ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్న విజన్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బ్లడ్లో ఇంజెక్ట్ చేసి ఉంటుంది కనుక, అలాంటి వాళ్ళు పైకి వచ్చినప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించి అనుకూలంగా ఓటేసి నగ్గించడం వల్ల యంగ్స్టర్స్, ఎందుకంటే డెఫినెట్గా చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ రాజకీయాలు ఉన్నారంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా డెవలప్ అయి ఉంటుంది. అటేపు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్తో పాటు ఇటేపు ఫాదరో మదరో పాలిటిక్స్లో ఉన్న వాళ్ళ రిఫ్లెక్షన్ కూడా యాడ్ అవుతుంది కనుక ఇంకా బాగా పనిచేస్తారు అనేది నా వ్యక్తిగతమైన ఫీలింగ్. సో దిస్ విల్ బి అ వెరీ గుడ్ చాయిస్. ఇది ఈరోజు మనతో ఉన్నటువంటి శ్రీరాజ్ చెప్పినటువంటి విషయాలు మనం పరిగణలో తీసుకుంటే, క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో చదువుకున్నటువంటి వారు, యవనస్తులు, యువకులు కూడా రాజకీయాల్లో రావాలని కోరుతున్నారు. అయితే క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు తనయుళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి రాజకీయాల్లోకి ముందుకు రావాలని కోరుతున్నారు. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ముందుండి నమ్మకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు మనతో ఉన్నటువంటి శ్రీరాజు. కెమెరా పర్సన్ నాగేంద్రతో వంశీ, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నుంచి. అవన్నీ పోలీసులు మనకి ఫార్మాలిటీ ప్రశాంతంగా స్నానం చేసి Okay, come.